स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। మున్ముందుగా జాతీయ యువ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. పోతే వివేకానంద స్వామి జీవితం, సందేశం, ఈ రెండింటి గురించి ఈ సందర్భంగా స్మరించుకోవటం అనేటువంటిది చాలా సముచితం. వివేకానంద స్వామి ఎందుకు అంతటి ప్రభావశీలి, మహిమాన్వితమైన వ్యక్తి అయ్యారు అని అంటే ఆయన జీవితమే ఆయన సందేశం, ఆయన సందేశమే ఆయన జీవితం. డీడ్స్ ఎట్ ద హైట్ ఆఫ్ వర్డ్స్ అనే విధంగా ఆయన జీవించి చూపించారన్నమాట. అందుకని ఆయన అంతటి ప్రభావశీలి అయ్యారు. అయితే జాతీయ అనేది 3 అక్షరాల పదం కాదు. అది దాని ఒక్క మాటలో చెప్పాలి అని అంటే వివేకానంద స్వామి ఇండియా, మై ఇండియా అని ఆయన పలికినప్పుడు ఫారినర్స్ అందరూ చెప్పేవాళ్ళు ఏమని అని అంటే ఒక గొప్ప పూజ్యభావం, చాలా గొప్ప పూజ్యభావం కలిగేది మాకు భారతదేశం గురించి అని. అదనమాట జాతీయ అనే దానికి మనం చాలా దాన్ని సింపుల్ పదం కింద, సామాన్యమైన పదం కింద తీసుకోవడానికి మన నరాల్లో జీర్ణించుకుపోయిందనమాట ఆ విధానం, ఆ జీవన విధానం, ఆ సంస్కృతి అనేది. తర్వాత యువజనులు, ఈ జాతీయ యువదినం మనందరికీ తెలుసు. ఈ జాతీయ యువదినం అనేది నిజానికి స్వామి వివేకానంద యొక్క జన్మదినం. 1863 జనవరి 12వ తారీఖున ఆయన కలకత్తాలో జన్మించారన్నమాట. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం జాతీయ యువ దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఎందుకు వివేకానంద స్వామి జన్మదినాన్ని మనం జాతీయ యువ దినోత్సవంగా జరుపుకుంటున్నాము అనేది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఆయన భారతదేశం కోసం చాలా పరిశ్రమించాడండి. అందుకని ఈ భారతీయ యువకులందరికీ ఆయన జన్మదినాన్ని యువదినం చేశాం మనము అని మీరు అనొచ్చు. అయితే భారతదేశం కోసం మరి ఆయన ఒక్కరే పరిశ్రమించారా అని అంటే పరిశ్రమించిన వారు ఎందరో ఉంటారు, ఎందరో మహానుభావులు అన్నట్లుగా. కానీ వారందరిది ఒక స్థాయి అయితే, ఏదో దాన్ని ఏమంటారు సంఘ సంస్కర్తలు లేకపోతే ఇంకొకటి అయితే, వివేకానంద స్వామిది మాత్రం ప్రవక్త స్థాయి అన్నమాట. ఆయన శాశ్వతమైన పరిష్కారాన్ని ఇచ్చారన్నమాట. కాలమాన పరిస్థితులకి అతీతమైనటువంటి ఒక సొల్యూషన్ ఇచ్చారన్నమాట. అందుకని ఆయన జన్మదినాన్ని యువదినం చేసుకోవడం సమంజసము, సముచితము అని చెప్పేసి 1984వ సంవత్సరంలో దీన్ని యువదినోత్సవాన్ని ప్రకటిస్తే 85 నుంచి యువదినోత్సవం జరుపుకుంటున్నాం అన్నమాట. అయితే మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటి అని అంటే భారతదేశము అని అంటే ప్రపంచ దేశాల్లో వీళ్ళంతా స్నేక్ చార్మర్స్, లేకపోతేనేమో అన్సైంటిఫిక్,
మూఢ విశ్వాసాలతో జీవించేవాళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉండేదన్నమాట. మొట్టమొదటిసారిగా వివేకానంద స్వామి ప్రపంచ చరిత్రని, భారతదేశ చరిత్రని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని ఆయన ప్రపంచానికి ముఖ్యంగా భారతీయులందరికీ చాటి చెప్పారన్నమాట. ఏమనంటే, ఈ క్షమామూర్తి, ఈ సాధుమూర్తి అయిన ఈ హిందువునకు రుణపడినంతగా ప్రపంచము మరి ఏ దేశమునకు రుణపడి ఉండలేదు అని చెప్పారనమాట ఆయన. మనము వివేకానంద స్వామి అసలు భారతదేశం గురించి ఎన్ని సందర్భాలలో ఏ విధంగా చెప్పారు అనేది అంతా కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ మరల పదే పదే మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అన్నానంటే, మనకు నేను భారతీయుణ్ణి అనేటువంటి ఆ గర్వం, ఆ పూజ్యభావం అనేటువంటిది మనకు లేదు. దానికి మనం అర్హులం అని చెప్పి వివేకానంద స్వామి మనకు నొక్కి వక్కాణించారనమాట. ఆయన చెప్తారు, అసలు నీకు భారతదేశం అనేది లేకపోతే ప్రపంచం గతి ఏమిటి అనే దాని విషయం మనందరికీ తెలుసు. వివేకానంద స్వామి అంటే, అసలు వివేకానంద స్వామి జన్మదినాన్ని యువదినోత్సవం ఎందుకు చేశారు అని అంటే, భారతదేశం దాస్య శృంఖలాల్లో మగ్గిపోతూ, దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతూ, విద్వేష భావాలతో సతమతమైపోతూ, మూఢ విశ్వాసాలతో మగ్గిపోతూ అలా ఉన్న భారతదేశానికి ఆయన సముద్ధరణ చేశారన్నమాట. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, ఆయన భారతదేశం అనేటువంటిది అసలు ఎంత ఉత్కృష్టమైనటువంటిది. భారతదేశమే కనుక లేకపోయినట్లయితే మన మానవాళి గతి ఏమవుతుంది అనేది ఆయన చెప్పారనమాట. ఏమన్నంటే, షల్ ఇండియా డై అనే కొటేషన్లో మనం స్పష్టంగా చూడొచ్చు. దెన్ ఫ్రమ్ ది వరల్డ్ ఆల్ స్పిరిచువాలిటీ విల్ బి ఎక్స్టెంట్, ఆల్ మోరల్ పర్ఫెక్షన్ విల్ బి ఎక్స్టెంట్, ఆల్ ideality will be extent, all sweet soul sympathy for the religion will be extent, and in its place will reign the duality of lust and luxury as male and female deities, and money as its priest, fraud, force and competition as its ceremonies, and human soul its sacrifice అని చెప్పారనమాట. ఒకే ఒక్క కొటేషన్ ద్వారా ఆయన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని సుస్పష్టంగా తెలియజేశారనమాట. ఏమని అంటే, ఇదిగో ఈ భారతదేశమే కనుక లేకపోతే ఈ లస్ట్ అండ్ లగ్జరీ అనేది, ఈ కామకాంచనాలు అనేటువంటివి, ఇవే మేల్ ఫిమేల్ డైటీస్ అంటే దేవతలు దైవం అయిపోతాయన్నమాట. మనీ యాజ్ ఇట్స్ ప్రీస్ట్, ఈ ధనం అనేటువంటిది, సంపద అనేటువంటిది దాని పూజారి అయిపోతుంది, లేకపోతే దాని అర్చకుడు అయిపోతుంది. ఫ్రాడ్, ఫోర్స్ అండ్ కాంపిటీషన్ విల్ బీ ఇట్స్ సెర్మనీస్, ఇగో ఇవే పూజా విధానాలు అయిపోతాయి. చివరికి ఏమవుతుంది అని అంటే, ది హ్యూమన్ సోల్ ఇట్స్ సాక్రిఫైస్, ఈ హ్యూమన్ సోల్ అనేది దానికి బలి అయిపోతుంది అని చెప్పారన్నమాట. అంత గొప్ప దేశం ఇది. అయితే ఎందుకు ఇది అంత గొప్ప దేశము అని అంటే, వీ బిలీవ్డ్ ఇన్ దట్ కాన్సెప్ట్ అనమాట. దట్ ఈజ్ సోల్, డివినిటీ అనేటువంటిది. మనకు వివేకానంద స్వామి చాలా స్పష్టంగా చెప్తారు. ఏమన్నానంటే, ఎందుకు ఈ దేశం చాలా గొప్పది అనే దానికి కఠోపనిషత్తు నుంచి మనకు చెప్తారనమాట. ఏమన్నానంటే, as far back as the days of Upanishad, we have thrown the challenge to the world, not by progeny, not by wealth, but by renunciation alone, immortality is reached. Race after the race has taken the challenge up and tried their utmost to solve the world riddle on the plane of desires. All of them have failed. The world ones have become extinct under the weight of crookedness and wickedness, which the lust for power and gold brings in its train. The new ones are tottering to their fall.
We have solved our problem ages ago. Our solution is renunciation, unworldliness అని చెప్తారు. It is to be decided whether peace will survive or war, whether patience will survive or non-forbearance, whether muscle will survive or brain. We have చెప్తారు ఆయన ఏమన్నానంటే, మేము ఈ రినౌన్సియేషన్ అనేది, ఈ త్యాగం అంటే మనకి చెప్పారు, నా ప్రజయా ధనేన త్యాగైనైకే నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగైనైకే అమృతత్వ మానసు అని. ఈ త్యాగం వల్ల మాత్రమే అమృతత్వం అనేది సాధ్యపడుతుంది అని చెప్పేసి మనము ఏనాడో మనము నిర్ణయించుకున్నాం అనమాట. మన ఋషివరేణ్యులు అనేవాళ్ళు తేల్చి చెప్పారనమాట. మనం దానికే కట్టుబడి ఉన్నాం. మన గుడ్ ఫార్చ్యూన్ అండి, ఈవిల్ ఫార్చ్యూన్ అనండి, దేంట్లో కూడా మనం దానికే కట్టుబడి ఉన్నాం. ఈరోజు కూడా మనం దాన్నే ఆచరిస్తున్నాం, దాన్నే కట్టుబడి ఉన్నాం అన్నమాట. అందుకని ఈ దేశం అత్యున్నతమైనటువంటి దేశము అని చెప్తారనమాట. అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్తారు ఎందుకు ఆయన యువనాయకుడు అయ్యాడు, ది బ్రదర్ మాంక్ ఆఫ్ ఇండియా అయ్యారు అని అంటే, ఆయన స్పష్టంగా చెప్పిన విషయం ఏంటనంటే, మై ఐడియల్ indeed can be put into a few words, that is to preach on to mankind their divinity and how to make it manifest every moment of life అని చెప్తారు. అంటే ఈ డివినిటీ అనేదే అన్ని సమస్యలకి పరిష్కారము. మీరు ఎన్ని సమస్యలైనా చెప్పండి, శాశ్వత పరిష్కారం మాత్రం ది మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ. మనం వివేకానంద స్వామి సందేశం ఏమిటి, ఇన్ క్రక్స్, ఇన్ ఎస్సెన్స్ అని కనుక అంటే మనం చెప్పాల్సింది ఒకటే, ఏంటి అని అంటే, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ది గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దిస్ డివినిటీ విత్ ఇన్ బై కంట్రోలింగ్ ది నేచర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. డూ దిస్ ఎయిదర్ బై వర్క్ ఆర్ వర్షిప్ ఆర్ సైకిక్ కంట్రోల్ ఆర్ ఫిలాసఫీ, బై వన్ ఆర్ మోర్ ఆర్ ఆల్ ఆఫ్ దీస్ అండ్ బీ ఫ్రీ. దిస్ ఈజ్ whole of religion. Either doctrines or dogmas, rituals or books, forms or temples are but secondary details. ఇది వివేకానంద స్వామి తన జీవితంలో చిట్ట చివరిగా ఇచ్చిన సందేశం అనమాట. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ది గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దిస్ డివినిటీ విత్ ఇన్. దీన్ని మేనిఫెస్ట్ చేయటం అనేదే మన గోలు. దానికి వివిధమైనటువంటి మార్గాలు ఉన్నాయి అని చెప్తారనమాట. ఆయన ముఖ్యంగా నమ్మారు అని అంటే, ఈ గురుతర బాధ్యత ఏదైతే ఉందో ఇది యువకులు మాత్రమే నిర్వహించగలరు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువత మాత్రమే ఈ బాధ్యతని నిర్వర్తించగలరు అని. అందుకనే ఆయన చెప్తారు, మనం అక్కడ పెట్టుకున్న బోర్డు మీద కూడా రాసాం ఏమనంటే, మై ఫెయిత్ ఈజ్ ఇన్ ది యంగర్ జనరేషన్, ది మోడర్న్ జనరేషన్. అవుట్ ఆఫ్ దెమ్ విల్ కమ్ మై వర్కర్స్ అండ్ దే విల్ సాల్వ్ ది హోల్ ప్రాబ్లం లైక్ లయన్స్ అని చెప్తారనమాట. ఇంకా కూడా స్పష్టంగా చెప్తారు ఏమన్నానంటే, ఎవరికి నేను చేసేది నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రం ఇందుకే జన్మించాను అని చెప్తారు. ఏమని, అప్రిసియేషన్ ఆర్ నో అప్రిసియేషన్, ఐఎమ్ బార్న్ టు ఆర్గనైజ్ దీస్ యంగ్ మెన్, నే హండ్రెడ్స్ మోర్ ఆర్ రెడీ టు జాయిన్ మీ ఫ్రమ్ ఎవ్రీ సిటీ. ఐ వాంట్ టు సెండ్ దెమ్ రోలింగ్ like irresistible waves over India, bringing comfort, morality, religion, education to the doors of the meanest and the most downtrodden. This I will do or die అని చెప్పారనమాట. ఎందుకు వివేకానంద స్వామి యువనాయకుడు అని మనం అంటామనంటే, దిస్ ఐ విల్ డూ ఆర్ డై అన్నాడు. నేను ఇందుకే జన్మించాను, సాధిస్తే ఇది సాధిస్తాను, లేదు ఇది సాధించే ప్రయత్నంలో మరణిస్తాను తప్పితే నేను వేరొకటి తలంచను అని చెప్పారు. అప్రిసియేషన్ ఆర్ నో అప్రిసియేషన్, ఐఎమ్ బార్న్ టు ఆర్గనైజ్ దీస్ యంగ్ మెన్, నే 100 మోర్ ఆర్ రెడీ టు జాయిన్ మీ ఫ్రమ్ ఎవ్రీ సిటీ. ఐ వాంట్ టు సెండ్ దెమ్ రోలింగ్ లైక్ ఇర్రెసిస్టిబుల్ వేవ్స్ ఓవర్ ఇండియా, బ్రింగింగ్ కంఫర్ట్, మొరాలిటీ, రిలీజియన్, ఎడ్యుకేషన్ టు ద డోర్స్ ఆఫ్ ద మీనెస్ట్ అండ్ ద మోస్ట్ డౌన్ ట్రాడన్ అని చెప్పారు అన్నమాట. కనుక ఆయన యువత మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నారనమాట. అందుకని
అయ్యో మనం చూస్తాం ఏమనంటే ఆయన జీవితము రెండు, ఒక నాణ్యానికి రెండు పార్శ్వాలని అనుకుంటే, రెండు వైపులని అనుకుంటే, ఒకవైపు వచ్చి ఆయన తన గురువైనటువంటి శ్రీరామకృష్ణులతో పరిచయం అయిన రోజు నుంచి తన గురువులు దేహత్యాగం చేసే వరకు, రెండవ పార్శ్వం ఏంటి అని అంటే తన గురువు దేహత్యాగం చేసినప్పటి నుంచి ఆయనే దేహత్యాగం చేసినంత వరకు అనమాట. స్వామీజీనే దేహత్యాగం చేసినంత వరకు. ఈ రెండింట్లో మనకు ఏంటి స్పష్టంగా కనపడుతుంది అని అంటే, మొదటి భాగంలో ఆయన ఎన్నో ప్రశ్నలతో సతమతమయ్యారు. ఎన్నో భారతదేశం తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో ప్రశ్నలతో ఆయన సతమతమయ్యి తన గురువు నుంచి సమాధానాలు పొందారనమాట. భగవంతుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే భగవంతుడిని మనం ఎందుకు చూడలేకపోతున్నాము? భగవంతుడు సాకారుడా నిరాకారుడా? భగవంతుడికి ఇన్ని రూపాలు ఎందుకు? విగ్రహారాధన అనేటువంటిది సరైనటువంటిదేనా? ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలకి ఆయనతో సతమతమయ్యారు. వాటన్నిటికీ కూడా తన గురువైనటువంటి శ్రీరామకృష్ణుల నుంచి ఆయన సాధికారికంగా సమాధానాలు పొందారనమాట. అయితే ఆ తర్వాత మాత్రం చాలా ముఖ్యమైన ఘట్టం ఏంటి అని అంటే, ఆయన భారతదేశం అంతా పర్యటించారు. మనం చూస్తాం ఎట్లానంటే ఆయన యూపీ, రాజస్థాను, దాని తర్వాత గుజరాత్, మహారాష్ట్ర, అట్లానే మైసూరు, కేరళ, తమిళనాడు, ఆ ప్రదేశాలన్నీ, అట్లానే హైదరాబాదు, అవన్నీ ఆ ముఖ్యమైనటువంటి నగరాలు లేకపోతే ఆ గ్రామాలన్నీ సందర్శించుకుంటూ అందరితో ఆయన సంభాషించి ఆయన భారతదేశం యొక్క నాడిని తెలుసుకున్నారనమాట. భారతదేశం యొక్క స్థితిగతులు మరియు భారతదేశం యొక్క నాడిని తెలుసుకున్నారనమాట. దాని ప్రాచీన ఔన్నత్యాన్ని, ఆనాటి దుస్థితుల్ని అన్నింటినీ తెలుసుకున్నారు. ఆయన తెలుసుకొని ఆయన మనకు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇచ్చారనమాట. అయితే మనం ముఖ్యంగా చూస్తాం ఏమంటే కన్యాకుమారి చేరిన తర్వాత ఆయన అమ్మవారికి తన నమస్కారాలు అవి ప్రణామాలు అవి తెలియజేసిన తర్వాత ఆ రాక్ మీద కూర్చొని మెడిటేషన్ చేస్తారు. చేసినప్పుడు ఆయనకి పరిష్కారం ఇది ఏంటి అని అంటే, ఇగో దివ్యత్వాన్ని మేనిఫెస్ట్ చేయటమే, దానికి ఒక మెకానిజం ఉండాలి అని చెప్పేసి, అందుకని ఆయన సహాయం కోసం అని చెప్పి పాశ్చాత్య దేశాలకు వెళ్తాను నేను అని నిర్ణయించుకున్నారనమాట. ఆయన అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కొంత సహాయాన్ని అది తీసుకొని వచ్చి శాశ్వత పరిష్కారమైనటువంటి ఈ రామకృష్ణ మఠ్స్ అండ్ మిషన్స్ అనే వాటిని ఏర్పరిచారనమాట. దానికి పెట్టినటువంటి నినాదం, ఆ స్లోగన్ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఏమిటి అంటే, ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ అని. నాకేమో మోక్షం, జగత్తుకేమో హితము, ఒకటిని విడిచి మరొకటి కానే కాదు. ఎవడు దైవారాధకుడు వాడే, ఎవడు జీవారాధకుడు వాడే నిజమైన దైవారాధకుడు. కనుక నాకు దైవం కావాలి అనుకుంటే నేను నిజమైన జీవారాధకుడిని కావాలి అని చెప్పి ఆయన యువకులందరికీ బోధించారు. ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారు, ఎందరినో సమీకరించారు, శిక్షణనిచ్చారు. కనుకనే ఈరోజు కూడా ఇటువంటి అంటే ఈ మన భారతదేశం యొక్క ఆదర్శమైనటువంటి ఈ రెనౌన్సియేషన్ అనేది ఏదైతే ఉందో అది ఒక జీవనదిలాగా ప్రవహిస్తూనే ఉంది. అందుకనే మనం వివేకానంద స్వామి యొక్క జన్మదినాన్ని యువ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ రోజున నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇది మన పూర్వజన్మ శ్రీరామకృష్ణ.